ఎప్పుడైనా రాయల్టీ రేట్ అనే మాట విన్నారా? మీరు ఎప్పుడైనా జనరల్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారా? మీరు పార్టిసిపేట్ చేసిన జనరల్ ఆక్షన్కి గవర్నమెంట్ కండక్ట్ చేసే క్రిటికల్ మినరల్ ఆక్షన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, రాయల్టీ రేట్స్ అంటే ఏంటి, అసలు ఈ క్రిటికల్ మినరల్ ఆక్షన్ని గవర్నమెంట్ ఎలా కండక్ట్ చేస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. హలో, నేను రంజిత్, యు ఆర్ వాచింగ్ టైమ్ నోస్. అసలు క్రిటికల్ మినరల్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, క్రిటికల్ మినరల్స్ అంటే హైలీ ఇంపార్టెంట్ మినరల్స్ అన్నమాట. మీరు ఏ సెక్టార్ తీసుకున్నా, అంటే పెద్ద పెద్ద సెక్టార్స్లో ఏవి తీసుకున్నా కానీ ఈ క్రిటికల్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. లైక్ ఏవియేషన్, న్యూక్లియర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇలాంటి సెక్టార్స్లో ఈ క్రిటికల్ మినరల్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హై రిస్క్ ఆఫ్ సప్లై. అంటే ఈ మినరల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఒకవేళ దొరికినా కూడా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ సరిగా లేదు. అండ్ మార్కెట్లో కూడా దీని అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. మరి ఈ క్రిటికల్ మినరల్స్ ప్రపంచంలో ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయి? ఈ క్రిటికల్ మినరల్స్ ఎక్కువగా చైనాలో దొరుకుతాయి. చైనా ఈజ్ ద మోనోపోలీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. చైనాలో ఈ క్రిటికల్ మినరల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ అదేవిధంగా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీలో ఇది అడ్వాన్స్గా ఉంది. ఒకవేళ ఏదైనా కంట్రీస్ ఈ క్రిటికల్ మినరల్ కోసం చైనా పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటే గ్లోబల్లో ఏదైనా డిస్ట్రప్షన్ జరిగితే ఈ సప్లై చైన్ దెబ్బతింటుంది. దానివల్ల ఈ డిపెండ్ అయ్యే కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్కి నష్టం అనే చెప్పొచ్చు. ఇండియా కూడా ఈ క్రిటికల్ మినరల్స్ కోసం ఎక్కువగా చైనా పైన డిపెండ్ అయి ఉంది. మరి అలా అవ్వకుండా ఉండడానికి గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ క్రిటికల్ మినరల్ని డైవర్సిఫై చేసింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ క్రిటికల్ మినరల్స్కి ఉన్న రాయల్టీ రేట్ ఏదైతే ఉందో దాన్ని రేషనలైజ్ చేసింది. ఈ రాయల్టీ రేట్స్ని రేషనలైజ్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న క్రిటికల్ మినరల్స్ని మనమే ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అసలు గవర్నమెంట్ స్టార్టింగ్ ఆక్షన్లో ఈ రాయల్టీ రేట్స్ని డిఫైన్ చేయలేదు. అసలు రాయల్టీ రేట్స్ అండ్ ఈ క్రిటికల్ మినరల్ ఆక్షన్ ఎలా జరుగుతుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ పడితే అక్కడ తవ్వడానికి వీల్లేదు, అక్కడ నుంచి మినరల్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి అస్సలు వీల్లేదు. బట్ దీనికి ఒక గవర్నమెంట్ ప్రాసెస్ అయితే ఉంది. ఆ ప్రాసెస్ నేను చెప్తా. అంటే ఈ ప్రాసెస్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ మినరల్ బ్లాక్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఏ ఏరియాలో మినరల్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ ఎంత డెప్త్లో ఈ మినరల్స్ ఉన్నాయి, ఆ ఏరియాలో మినరల్ యొక్క ప్యూరిటీ ఎంత ఉంది అండ్ ఆ ఏరియాలో ఎన్ని టన్స్ ఆఫ్ మినరల్స్ ఉంది, ఇలాంటివన్నీ జియోలజికల్ సర్వే ద్వారా గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది. సో నెక్స్ట్ ఒక్కసారి గవర్నమెంట్ ఈ మినరల్ బ్లాక్స్ని ఐడెంటిఫై చేశాక ఆక్షన్ వేస్తుంది. మరి ఈ ఆక్షన్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. మరి ఏ కంపెనీ అయితే కాంపిటేటివ్గా ఉంటుందో ఆ కంపెనీకి ఈ బ్లాక్స్ వెళ్ళిపోతాయి. మరి ఆక్షన్లో ఈ మినరల్ బ్లాక్స్ తీసుకున్న కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఆ కంపెనీస్ గవర్నమెంట్కి రాయల్టీ రేట్ కట్టాల్సి ఉంటుంది. వన్స్ రాయల్టీ రేట్ కట్టాక ఈ కంపెనీస్ అందులో ఉన్న మినరల్ని ఎక్కడైనా సెల్ చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ ఇంత ముందుకు ఈ రాయల్టీ రేట్స్ని డిఫైన్ చేయలేదు. అంటే ఆక్షన్కి ముందు ఈ రాయల్టీ రేట్స్ ఎలా ఉండేవో చెప్పేది కాదు. అయితే రీసెంట్గా ఈ రాయల్టీ రేట్స్ని రేషనలైజ్ చేసింది. మరి ఈ రాయల్టీ రేట్స్ని రేషనలైజ్ చేశాక ఇటు కంపెనీస్కి అటు గవర్నమెంట్కి రెండింటికి బెనిఫిట్ అయ్యే విధంగా ఉంది ఈ రాయల్టీ రేషనలైజేషన్. మరి ఇప్పుడు పెట్టిన రేట్ రేషనలైజేషన్ ఎలా ఉందో నేను మీకు చెప్తా. సో ఇప్పుడు ఈ రాయల్టీ రేట్ రేషనలైజేషన్లో పర్ టన్నుకింత గవర్నమెంట్ కట్టాలని చెప్పేసి అంటుంది. అండ్ అది కూడా ఇక్కడ అడ్వల్లారన్ రాయల్టీ. అండ్ అడ్వల్లారన్ రాయల్టీ అంటే ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే మనం రాయల్టీ ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే మనం రాయల్టీ తక్కువగా కట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రాయల్టీ సెల్లింగ్ ప్రైస్కి అటాచ్ చేశారన్నమాట. అంటే ఇక్కడ కంపెనీస్ సెల్లింగ్ ప్రైస్లో సర్టెన్ అమౌంట్ మాత్రమే గవర్నమెంట్ కడుతుంది, అది కూడా బేస్డ్ ఆన్ ద మినరల్ వాల్యూ. సో ఈ రాయల్టీ రేట్ రేషనలైజేషన్ చాలా కంపెనీస్కి బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్లో క్రిటికల్ మినరల్ వాల్యూ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో ఒకవేళ క్రిటికల్ మినరల్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఎక్కువ రాయల్టీ కట్టాలి, క్రిటికల్ మినరల్ వాల్యూ తక్కువగా ఉంటే తక్కువ రాయల్టీ కట్టొచ్చు. సో దీనివల్ల కంపెనీస్కి అటు గవర్నమెంట్కి కూడా ప్రాఫిటే. ఇక్కడ గవర్నమెంట్కి ఎలా ప్రాఫిట్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్కి ఎలా ప్రాఫిట్ అంటే కంపెనీస్ ఎప్పుడైతే ఆక్షన్లోకి వస్తాయో అప్పుడు గవర్నమెంట్కి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ గవర్నమెంట్ దగ్గర ఉండదు, ఇదంతా ప్రైవేట్ కంపెనీస్ చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే మంచి టెక్నాలజీ ఉన్న కంపెనీస్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయో అప్పుడు గవర్నమెంట్కి ఈ ఆక్షన్ చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ మినరల్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఈజీ అవుతుంది. సో ఇలా రాయల్టీ రేట్ రేషనలైజ్ చేసినందువల్ల ఇటు గవర్నమెంట్కి అటు ప్రైవేట్కి రెండింటికి బెనిఫిటే.